అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందిన డొనాల్డ్ ట్రంప్ వచ్చే జనవరి 20న బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్న ఆయన అమెరికాను మరింత ముందుకు తీసుకువెళ్తానని, ఇందుకోసం కఠిన చర్యలు తప్పవని సంకేతాలిచ్చారు. ఈ క్రమంలో పలు దేశాల వస్తువులపై దిగుమతి సుంకం పెంచక తప్పదని స్పష్టం చేశారు. ఇదే సమయంలో తమ డాలర్కు ప్రత్యామ్నాయంగా ఓ ప్రత్యేక కరెన్సీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్న బ్రిక్స్ కూటమికి ఆయన ఝలక్కిచ్చారు. అధ్యక్ష బాధ్యతలు తీసుకునే ముందు ట్రంప్ బ్రిక్స్ దేశాలను బెదిరించారు. అమెరికా డాలర్ ప్రాభవాన్ని తగ్గించే ప్రయత్నాలు కొనసాగిస్తే బ్రిక్స్ కూటమి దేశాలపైన 100% సుంకాలు విధిస్తానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. అంతేకాదు ఆయా దేశాలకు అమెరికా మార్కెట్లోకి ప్రవేశం లేకుండా తలుపులు మూస్తానన్నారు. అంతర్జాతీయ వాణిజ్యంలో అమెరికా డాలర్ స్థానాన్ని బ్రిక్స్ భర్తీ చేయటం సాధ్యం కాదని, ఏ దేశం ఈ దిశగా ప్రయత్నించినా అమెరికాకు టాటా చెప్పాల్సిందేనని ట్రంప్ స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన అనంతరం ట్రంప్ సుంకాల మీద ప్రత్యేక దృష్టి పెట్టారు. అమెరికాలోకి పెద్ద ఎత్తున అక్రమ వలసలకు, డ్రగ్స్ సరఫరాకు మెక్సికో, కెనడా కారణమవుతున్నాయని, ధోరణి మార్చుకోకపోతే వాటి ఎగుమతులపై 25% సుంకం విధిస్తానని, ఇదే కారణాలతో చైనా మీద 10% సుంకం విధిస్తానని ట్రంప్ ఇటీవలే ప్రకటించారు. ఈ ఏడాది అక్టోబర్లో రష్యాలో జరిగిన బ్రిక్స్ కూటమి సమావేశంలో సభ్య దేశాల మధ్య జరిగే వాణిజ్య లావాదేవీల్లో డాలర్లకు బదులు స్థానిక కరెన్సీలను ఉపయోగించాలన్న ప్రతిపాదన వచ్చింది. ఈ నేపథ్యంలోనే ట్రంప్ తాజా ప్రకటన చేశారు. ప్రస్తుతం బ్రిక్స్ కూటమిలో బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, యుఏఈ సభ్యదేశాలుగా ఉన్నాయి. అక్టోబర్ 23-24 తేదీల్లో రష్యాలోని కజాన్ వేదికగా బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు జరిగింది. ఈ సదస్సులోనే బ్రిక్స్ దేశాలు ఉమ్మడిగా కరెన్సీ రూపొందించడంపై ఆలోచన చేయాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పిలుపునిచ్చారు. బ్రిక్స్ కూటమి దేశాలకు ఉమ్మడి కరెన్సీకి ఇంకా సమయం ఆసన్నం కాలేదని, ఆ దిశలో నెమ్మదిగా అడుగులు వేస్తామని తెలిపారు. లేదంటే ఐరోపా సమాఖ్య ఎదుర్కొన్న సమస్యల కంటే పెద్దవి ఎదురవుతాయని, ప్రస్తుతం కూటమిలోని దేశాలు డిజిటల్ కరెన్సీ వినియోగించుకోవటానికి భారత్తో కలిసి రష్యా పనిచేస్తోందని అన్నారు. సభ్యదేశాలు కొత్త ఆర్థిక సాధనాలను వినియోగించుకోవాలని పుతిన్ పేర్కొన్నారు. దీనిపై సాధ్యాసాధ్యాలను ఇప్పటికే రష్యా అధ్యయనం చేస్తోంది. గత కొన్నేళ్లుగా చెల్లింపులు, నిల్వల్లో డాలర్ పరిమాణం తగ్గుతోంది. అమెరికా మిత్రదేశాలు డాలర్ నిల్వల్ని తగ్గించుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ట్రంప్ వ్యాఖ్యలతో ప్రపంచంలో టారిఫ్ వార్ మొదలవుతుందనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఇదే సమయంలో విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ డాలర్ వినియోగం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. భారత ఆర్థిక విధానంలో, దేశ రాజకీయ, వ్యూహాత్మక విధానాల్లో డాలరైజేషన్ భాగం కాదని, కానీ వ్యాపార భాగస్వాములు డాలర్లను తీసుకోని సందర్భాల్లో వాణిజ్య విధానాల కారణంగా సమస్యలు తలెత్తినప్పుడు ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తారని చెప్పారు. ప్రపంచ వాణిజ్యంలో అమెరికా డాలర్ శక్తిని తగ్గించడానికి బ్రిక్స్ కరెన్సీని సృష్టించాలని బ్రెజిల్, రష్యా నాయకులు సూచించారు. అయితే బ్రిక్స్ గ్రూప్లోని విభేదాల కారణంగా వారి ప్రణాళికలు ముందుకు సాగలేదు. ప్రస్తుత ప్రపంచ వాణిజ్యంలో డాలర్ ప్రభావం బలంగా ఉంది. చమురు వంటి కీలకమైన సరుకుల అమ్మకాలు, కొనుగోళ్లు డాలర్లలోనే జరుగుతున్నాయి. ప్రపంచ విదేశీ మారక నిల్వల్లో డాలర్ల వాటా దాదాపు 58% ఉంది. అయితే ట్రంప్ టారిఫ్ వారుకు తెరలేపితే ఆ భారం అమెరికన్లపైనే పడుతుందని బిజినెస్ అనలిస్టులు అంటున్నారు. దిగుమతులపై పన్నులు పెంచి ఆదాయం పెంచుకునే విధానం తప్పుదోవ పట్టించేలా ఉందని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్థికవేత్తలు వాదిస్తున్నారు. ట్రంప్ విధించే సుంకం దేశీయంగా వస్తువులను దిగుమతి చేసుకున్న సంస్థలే చెల్లిస్తాయి, కానీ వాటిని ఎగుమతి చేసే కంపెనీలు కాదు. అంటే ఈ సుంకాలను నేరుగా అమెరికా కంపెనీలే అక్కడి ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. ట్రంప్ తన తొలి పాలనా కాలంలో అనేక సుంకాలను విధించారు. వీటిలో చాలా వాటిని అధ్యక్షుడు జో బైడెన్ కొనసాగించారు. అంతిమంగా అమెరికా వినియోగదారులే వీటి భారాన్ని ఎక్కువగా భరించారని ఆర్థిక అధ్యయనాలు చెప్తున్నాయి. మొత్తంగా అమెరికాకు ఎవరు ఎదురు తిరిగినా పన్ను పోటుతో దారికి తెచ్చుకునేందుకు ట్రంప్ ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తున్నారు. గతంలో తన పాలనలో ఇలాంటి పన్నులతోనే వాణిజ్య యుద్ధానికి తెరతీసిన ట్రంప్ ఇప్పుడు మరోసారి పన్నులనే అస్త్రాలుగా మలుచుకుంటుండటంతో మరోసారి ట్రేడ్ వార్ తప్పదని బిజినెస్ అనలిస్టులు అభిప్రాయపడుతున్నారు.